ఈ ఏడాది కృష్ణాష్టమి ఆగస్టు 26వ తేదీ సోమవారం నాడు వచ్చింది. ఈ సందర్భంగా కన్నయ్యకు వెండి వేణువును సమర్పించాలి. వేణుమాధవుడికి వేణువు లేకుండా పూజ పూర్తి కాదని పండితులు చెప్తారు. అందుకే ఈ స్వామిని మురళీధరుడని కూడా అంటారు. జన్మాష్టమి రోజున కన్నయ్యకు ఎంతో ఇష్టమైన వెన్న, రాతి పంచదారను నైవేద్యంగా సమర్పించాలి. అలాగే అందంగా అలంకరించబడిన ఊయల తెచ్చి శ్రీకృష్ణుడి విగ్రహంతో తూకం వేయాలి. శ్రీకృష్ణాష్టమి రోజున నైవేద్యాలు లేని పూజ అసంపూర్ణమని చెబుతారు. అందుకే ఈ పండుగ పూట మీరు ఏ ప్రసాదం చేసినా అందులో తులసి దళాన్ని తప్పనిసరిగా సమర్పించాలి. ఎందుకంటే తులసి శ్రీకృష్ణుడికి ఎంతో ప్రీతికరమైనది. అలానే ధార్మిక స్థలానికి వెళ్ళి మీ సామర్థ్యం మేరకు పండ్లు, ధాన్యాలు, బట్టలను దానం చేస్తే ఎంతో మంచిది.